రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు గుళ్ళ పైన ఏంటంటే టార్గెట్ చేసి దాదాపు 8 రోజులు అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎవరు స్పందించలేదు. అండ్ ఏమంటారు? జై శ్రీరామ్. మంచి ప్రశ్న. మీకు గుర్తుందా, ఒక 2-3 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు కూలగొట్టడమే ఒక ఉద్యమంలా జరిగింది కదా. ఆ టైంలో నాకు వరంగల్ నుంచి ఒక ముస్లిం ఫోన్ చేసి, ఏంది ఆంధ్రాలో హిందువులకి సోయి లేదా, అసలు ఇన్ని గుళ్ళు కూడుతుంటే ఎక్కడ మీరు సప్పుడు చేరేంది, ఎవరైనా మా మసీదు గోడ ముట్టితే మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాం అన్నారు. అంటే నేను ఎప్పుడూ అన్నాను, హిందువులు హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే దే మస్ట్ రియాక్ట్ లైక్ ఏ ముస్లిమ్స్. అప్పుడు మాత్రమే అదేమన్నా సెట్ అవుతుంది. ఎలాగా హిందువులు ఏమీ పీకలేరు, ఏమీ చేయలేరు, ఏం చేసినా చెల్లుద్ది అనుకునేటువంటి నిరాసక్త భావం ఉండడం వల్ల చేసేవాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ లో కూడా అధికారంలో ఉన్న కూడా సోకాళ్ళు హిందువులే కదా. కాబట్టి ధర్మనిష్టలైనటువంటి నికృష్టులు పరిపాలన చేస్తే సహజంగా ఇలాగే కాదండి. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు హిందువుల పైన స్పందించట్లేదు అన్న బాగుంది. కాపల ఏమంటారు, పావురాలు పిట్టలకి కాపలా పిల్లిని పెడితే సేమ్. అంటే మరి దీనికి ఏది సొల్యూషన్ ఏంటంటారు? ప్రభుత్వం యొక్క మనస్సు మారాలి, లేదా ప్రభుత్వం మారాలి. ఇప్పటికీ 2 ప్రభుత్వాలు మారినాయి కదా తెలంగాణలో. అంటే ఇక్కడ 2 ప్రభుత్వాలు మారినా మనం కొన్ని వర్డ్స్ వాడకూడదు, కానీ పదాలు కట్టుగా ఉంటాయి. మైనార్టీల అది నాకడం అంటుంటారు కదా, అదే భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశం హిందూ దేశం.